ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓహో, ఇంకో కొత్త కథ అల్లుతున్నావు భూమి. మళ్ళీ కొట్టే పరిస్థితి తీసుకురాకు. అవును, మీ అన్నయ్యని రెచ్చగొట్టి మా పెళ్ళాపింది నేనే. ఆపడం వెనుక నువ్వనుకున్న ఉద్దేశాలు, అల్లిన కట్టుకథలు ఏమీ లేవు. మీ నాన్న శారదా అత్తయ్య విడాకులు తీసుకోకూడదని, వాళ్ళిద్దరూ విడిపోకూడదని ఈ పెళ్లి ఆపాను. ఏం మాట్లాడుతున్నావు భూమి? వాళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి? అదే నీకు తెలియని విషయం. మా పెళ్లి జరగాలంటే శారదా అత్తయ్య మీ నాన్న విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు. మా నాన్న, పిన్ని అపూర్వ మొట్టమొదటి నుంచి నేను శారదా అత్తయ్యను, కృష్ణప్రసాద్ మావయ్యని ఎలాగైనా కలపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటిది నేను వాళ్ళని విడగొట్టి పెళ్లి పీట లెక్కగలనా? అందుకే నా పెళ్లిని ఆపేసుకున్నాను చెర్రి. వాళ్ళని కలిపాకే మీ అన్నయ్యతో నా పెళ్లి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా భూమి? అన్నయ్యకి నాన్నంటే చంపేసేంత కోపం ఉంది, నాకు తెలుసు. వాళ్ళిద్దరినీ కలుపుతానంటే అన్నయ్య ఒప్పుకోడు కదా. ఒకవేళ ఒప్పుకున్నా అత్తయ్య మామయ్య చేతులు కట్టుకుని కూర్చోరు కదా. వాళ్ళిద్దరినీ కలపడం ఇంపాసిబుల్ భూమి. పాసిబులే చెర్రి. ఎలా? మీ అన్నయ్యకి మా నాన్నకు నిజం తెలియాలి. ఏం నిజం భూమి? ఈ మొత్తం కథ వెనుకున్న కల్ప్రిట్ మీ అపూర్వ అత్తయ్య అన్న నిజం. అపూర్వ అత్తయ్య తనేం చేసింది భూమి? చేసిందే మీ అపూర్వ అత్తయ్య చెర్రి. నాతో సహా మనందరి జీవితాల్ని సమూలంగా మార్చేసింది. ఈ కథ ఎలా మొదలైందో నీకు తెలియాలి. మా అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే మా అమ్మా నాన్న ప్రేమించుకుంటున్నారని తెలిసిందో అప్పుడే అపూర్వ ద్వేషంతో రగిలిపోవడం మొదలుపెట్టింది. తన మేనబావైన మా నాన్న తనని పెళ్లి చేసుకుంటాడని చిన్నప్పటి నుండి కలలు కన్నది. మా అమ్మతో ప్రేమలో పడకముందే అపూర్వ తన ప్రేమ గురించి మా నాన్నతో చెప్పుంటే కథ మరోలా ఉండేదేమో. కానీ అలా జరగలేదు. అమ్మని మా నాన్న ప్రేమిస్తున్నాడని తెలిసి ద్వేషం పెంచుకుంది. పెళ్లి చేసుకున్నాక ఆ ద్వేషం పగగా మారింది. మా అమ్మని చంపేయాలనుకుంది. ఏంటి చంద్ర ఇది? ధైర్యం. కాళ్లకు చెప్పులుంటే గజ్జలు కట్టవు కదా అని ధైర్యం. భూమి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అత్తయ్యని చంపేయాలనుకోవడం ఏంటి? అప్పటికి భూమి మీదే లేని నువ్వు ఇదంతా చూసినట్టు ఎలా చెప్తున్నావు? ఇదంతా చూసిన ప్రత్యక్ష సాక్షి నాకు చెప్పాడు చెర్రి. ఎవరు మా అమ్మ? సోమచంద్ర గారి గజ్జలు సాలువా నీ దగ్గరికి ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? అమ్మంటల నుంచి నిన్ను కాపాడడానికి బొమ్మలో పెట్టి నిన్ను బయటికి విసిరేసిందమ్మా. అమ్మా తల్లి, మీ తల్లి. నేను శోభాచంద్ర గారి కూతునని చెప్పారు కదా. ఆ మాట నేను చెప్తే ఎవరు నమ్మరు. మా నాన్నకి మీరు చెప్తారా? నేను శోభాచంద్ర కూతుర్ని అని మీ అపూర్వ అత్తయ్యకి తెలిసిపోయింది. నన్ను చంపించడానికి ట్రై చేసింది.
నిన్ను చంపించాలని చూసిందా? ఒక్కసారి కాదు, ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రయత్నించింది. మొట్టమొదటిసారి నాగుతో ప్రయత్నించినప్పుడు తనకి యాక్సిడెంట్ అయింది. నేనే నాగుని రక్షించే ప్రయత్నం చేశాను. ఆ గిల్టీతో నాకు మొత్తం చెప్పేశాడు. ఆ కథే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మా అమ్మని చంపాలని నిర్ణయించుకుందో అప్పుడే మా అమ్మకు తోడుగా ఉంటాను, మా ఇంటికి సేవలు చేసుకుంటాను అంటూ మా ఇంట్లో అడుగు పెట్టింది ఆ అపూర్వ. అప్పటికే మీ నాన్న కేపీకి శారద అత్తయ్యను, మీ గగన్ అన్నయ్యను, పూరీలను పోషించుకోవడం కోసం కంపెనీ రూల్స్ ప్రకారం పెళ్ళయిందంటే ఉద్యోగం రాదని, పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఉద్యోగంలో చేరాడు. మా అమ్మ మీ నాన్నను సొంత అన్నయ్యని పిలిచినట్టే అన్నయ్య అని పిలవడంతో అన్నా చెల్లెళ్ళుగా మీ నాన్నకు మా అమ్మకు అనుబంధం ఏర్పడింది. ఒకానొక టైంలో తనకి పెళ్ళయిందని మా అమ్మకి చెప్పేయాలని కూడా అనుకున్నాడు. అపూర్వ అన్నీ చూస్తూ మా అమ్మని చంపే టైం కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను కడుపులో పడ్డాను. నెలలు నిండుతున్నాయి. నాన్నకు కంపెనీ పని మీద అర్జెంటుగా సిటీ వెళ్లాల్సొచ్చింది. రాత్రికి రాత్రే బయలుదేరారు. అదే రాత్రి సాధన అరంగేట్రం. అదే రాత్రి మా అమ్మకు కాళరాత్రి అవుతుందని ఊహించలేకపోయింది. ఎంత అపచారం చేసిపోయింది. ఇలాంటి శిష్యురాలనా మీరు తీర్చిదిద్దింది. అమ్మగారు మన ఫ్యాక్టరీ తగలబడిపోతుందమ్మా. ఫ్యాక్టరీ నష్టాల నుంచి బయటపడడం కోసం ఫ్యాక్టరీని తగలబెట్టాలి. చెల్లెమ్మా! నిన్ను, నీ కుటుంబాన్ని ఫ్యాక్టరీ వర్కర్స్ నిలువున నరికేస్తారు కాబట్టి నీకు, నీ కుటుంబానికి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరాని పెళ్లి చేసుకోవాలి. మై గాడ్, అపూర్వ అత్త ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం చెర్రి.